వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు గురువారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు, తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తోన్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా జైలు నుంచి విడుదలై బయటకొచ్చారు. అంబటి జైలులో ఉన్న సమయంలో జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇప్పుడు జైలు నుంచి విడుదలవ్వడంతో అంబటి జగన్తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు.